రైట్ అనంతపురానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం చిన్న పోలమడ మళ్లీ రగులుతోంది. వారం రోజుల క్రితం అంటుకున్న చిచ్చు ఇంకా చల్లారనే లేదు. ప్రబోధానంద ఆశ్రమం దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆశ్రమం లోపల రెవెన్యూ అధికారులు తనిఖీలు చేస్తుండగా అక్కడికి చేరుకున్న ఆందోళనకారులు రాళ్లతో దాడులు చేశారు. దీంతో పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని భద్రత కల్పిస్తున్నారు. మరోవైపు ఆశ్రమం చుట్టూ భక్తులు ఇనుప కంచెను ఏర్పాటు చేసి ఎవరినీ లోనికి అనుమతినివ్వడం లేదు. ఆశ్రమ వ్యవహారాలన్నీ పారదర్శకంగానే జరుగుతున్నాయని నిర్వాహకులు చెబుతూ వస్తున్నారు. మరోవైపు ఆశ్రమంలోనికి మీడియాను కూడా అనుమతించడం లేదు. తాజా సమాచారాన్ని అందించడానికి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఏం జరుగుతోంది ప్రబోధానంద ఆశ్రమం దగ్గర? ప్రస్తుతానికి భక్తులంతా కలిసి ఇనుప కంచి ఏర్పాటు చేశారు, లోపలికి ఎవరిని అనుమతించలేదు, చివరికి మీడియాను కూడా అంటున్నారు. ఏం జరుగుతోంది? ఆశ్రమంలో చిన్న పొలమెడలో ఆశ్రమం వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే 3 రోజులుగా రెవెన్యూ అధికారులు జాయింట్ కలెక్టర్ 2 సుబ్బరాజ్ ఆధ్వర్యంలో విచారణ కమిటీ విచారిస్తుంది. పలు దఫాలుగా ఆశ్రమ వాసులతో కమిటీ సభ్యులు చర్చించారు. లోపల ఇలాంటి కమిటీ సభ్యులు రాత్రింబళ్ళు కూడా విచారణ చేపట్టారు. నిన్న కూడా కొంతమందిని ఆధార్ కార్డు లేని వారిని గుర్తించి వారి స్వస్థలాలకు పంపించడం జరిగింది. అయితే ఆశ్రమంలో ఇవాళ కొద్దిసేపటి క్రితమే మీడియాని ఆశ్రమం వాసులు అనుమతించడం జరిగింది. లోపల ఉన్నటువంటి భవంతులు లోపల ఏ రకమైన గదులు ఉన్నాయి, లోపల ఉన్నటువంటి కార్యకలాపాలు ఏం జరుగుతున్నాయని దాని మీద ఆశ్రమం వాసులు వివరించే ప్రయత్నం చేశారు. లోపల ప్రబోధానంద స్వామి బోధనలు వినేందుకు ఏర్పాటు చేసిన ఒక సమావేశ మందిరంతో పాటు నివాసం ఉండే గదులన్నింటిని కూడా వాళ్ళు చూపిస్తున్నారు. ఆ లోపలైతే కేవలం ఈ సత్సంగమే జరుగుతుంది. బోధనా కార్యక్రమాలు స్వామి చెప్పేటువంటి బోధనలు మాత్రమే శిష్యులు ఇక్కడ అంటారు. వచ్చిన వారు నివాసం ఉండేటందుకు వాళ్ళు గదులను ఇక్కడ ఏర్పాటు చేశారని చెప్తారు. అయితే అధికారులు దీనిపైన ఒక విచారణ కమిటీ వేశారు. విచారణలో ఎలాంటి కీలక అంశాలు వెలుగు చూస్తాయన్నది విచారణ కమిటీ నివేదిక తర్వాత దీనిపైన న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ కొనసాగుతుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. బలవంతంగా ఇక్కడ నుంచి ఎవరిని తరలించడం లేదు. ఆశ్రమ వాసులు ల్యాండ్ ఆర్డర్ విషయంలో సహకరిస్తున్న నేపథ్యంలో వారి అనుమతి మేరకు ఇక్కడ నుంచి వారిని ఇతర ప్రాంతాలకు పంపిస్తున్నామని చెప్పి ఓవైపు అధికారులు చెప్తున్నారు. అయితే అధికారులు విచారణ పూర్తయిన తర్వాత ఆ ఆశ్రమానికి నిధులు ఏ రకంగా వస్తున్నాయి, నిర్వహణ ఏ విధంగా ఉంది, అంత పెద్ద భవనాలు, ఆ లోపల అంత విలాసమైనటువంటి గదులు, ఇవన్నీ రైట్ ప్రవీణ్, నేను మళ్ళీ మాట్లాడతాను మీతో.